హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ప్రీవియస్ 2024 టెట్ ప్రీవియస్ పేపర్లో సైకాలజీ బిట్స్ చూద్దాం. మనం ఫస్ట్ బిట్, పిల్లల పెంపక శైలిలో బాగా విజయవంతమైన శైలి. ఆప్షన్ 1 సాధికారతత్వ శైలి, ఆప్షన్ 2 నిరంకుశతత్వ శైలి, ఆప్షన్ 3 అంగీకారతత్వ శైలి, ఆప్షన్ 4 జోక్యరహిత శైలి. ఆన్సర్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, వికాస సూత్రాలకు సంబంధించి తప్పుగా రాయబడినది ఏది? కరెక్ట్ అడగలేదు అండి, తప్పుగా రాయబడినది ఏది? వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది, ఇది కరెక్టే. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి, ఇది కరెక్టే. వికాసం సంచితమైనది, వికాసం ప్రాగుక్తీకరించలేము. కరెక్ట్ ఆన్సర్ అయితే వికాసం ప్రాగుక్తీకరిస్తాము, వాడు తప్పు అడిగాడు కాబట్టి ప్రాగుక్తీకరించలేమన్నది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, క్రింది వాటిలో ఇంద్రియ చాలక దశకు సంబంధించి తప్పుగా రాయబడినది ఏది? ఇంద్రియ చాలక దశ, ఈ దశలో శిశువు ఒక ప్రతిక్రియాజీవి. సెకండ్ ఆప్షన్, ఈ దశలో వస్తు స్థిరత్వ భావన ఏర్పడుతుంది. థర్డ్ ఆప్షన్, ఈ దశలో పిల్లలు అమూర్త ఆలోచనలు చేయగలుగుతారు. ఫోర్త్ ఆప్షన్, పుట్టినప్పటి నుండి 2 సంవత్సరాల వరకు ఈ దశ ఉంటుంది. ఆప్షన్ 3 అండి, అమూర్త ఆలోచనలు చేయగలుగుతారు అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది, తప్పుగా రాయబడింది, అదే ఆన్సర్ అవుతుంది. ఎరిక్సన్ ప్రకారం 3 నుండి 6 సంవత్సరాల వయసు గల పిల్లల్లో ఎదుర్కొనే సాంఘిక ఘర్షణ ఏది? నమ్మకం, అపనమ్మకం, చొరవ, అపరాధభావం, శ్రమశీలత, న్యూనత, సన్నిహిత్వం, ఏకాంతం. ఆన్సర్ చొరవ, అపరాధభావం. 3 to 6 ఇయర్స్ వచ్చేటప్పటికి ఎరిక్సన్కి సంబంధించి చొరవ, అపరాధభావం అండి. ఇది ఆల్రెడీ నేను ఒక వైటీ షార్ట్ అప్లోడ్ చేశాను, చూడండి, ఇది కన్ఫామ్గా బిట్ వస్తుంది. ఫిఫ్త్ క్వశ్చన్, ఆర్మీ ఆల్ఫా పరీక్ష అనేది దీనికి ఉదాహరణ? వైయక్తిక ప్రజ్ఞా పరీక్ష, సామూహిక ప్రజ్ఞా పరీక్ష, నిష్పాదన పరీక్ష, అశాబ్దిక పరీక్ష. ఆర్మీ ఆల్ఫా పరీక్ష అనేది సామూహిక ప్రజ్ఞా పరీక్ష అండి. నెక్స్ట్ బిట్, ప్రజ్ఞకు సంబంధించి ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఎవరు? ద్వికారక సిద్ధాంతం థార్న్డైక్, గార్ట్నర్, స్పియర్మన్, థర్స్టన్. ప్రజ్ఞకు సంబంధించి ద్వికారక సిద్ధాంతం స్పియర్మన్ అండి. ఏకకారక సిద్ధాంతం వచ్చేసి బీనే, ఏకకారక సిద్ధాంతం బీనే, ద్వికారక సిద్ధాంతం స్పియర్మన్, బహుకారక సిద్ధాంతం థర్స్టన్, సమూహ మూలకాల. నెక్స్ట్, డాట్ యాప్టిట్యూడ్లో గల ఉప పరీక్షల సంఖ్య ఎంత? ఇది ఆల్రెడీ అంతకుముందు చెప్పుకున్న వీడియోలో కూడా వచ్చిందండి, బిట్ రిపీటెడ్ 8. మీరు వీడియోస్ అనేవి చూస్తే ఉంటుంది, ఇది ఫస్ట్ బిట్టే ఉంటుంది. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ పరీక్షలో గల ఉప పరీక్షల సంఖ్య 8. నెక్స్ట్ క్వశ్చన్, సృజనాత్మక ప్రక్రియలో 2వ దశ ఏది? నిర్ధారణ, సన్నాహక, గుప్త దశ, అంతర్దృష్టి దశ. 2వ దశ గుప్త దశ అండి, గుప్త దశ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది రకమైన ఆలోచనలు గలవారు సమస్యకు అనేక పరిష్కారాలు సూచించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. సమస్యకు అనేక పరిష్కారాలంటే విభిన్న ఆలోచన అండి, సృజనాత్మకత, విభిన్న ఆలోచన. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో మూర్తిమత్వానికి సంబంధించి ప్రక్షేపక పరీక్ష కానిది? రోషక్ శిరామరకల పరీక్ష, పిల్లల గ్రాహక పరీక్ష, మూర్తిమత్వ శోధిక, పద సంసర్గ పరీక్ష. ప్రక్షేపక పరీక్షలండి, ఇవి 2 ప్రక్షేపక పరీక్షలు అవుతాయి. సో ప్రక్షేపక పరీక్ష కానిది అన్నాడు కాబట్టి ఇది రైట్ ఆన్సర్, మూర్తిమత్వ శోధిక. నెక్స్ట్, అయాన్కి హోంవర్క్ చేయాలని లేదు, అలాగని తరగతిలో ఉపాధ్యాయునితో చివాట్లు తినాలని లేదు. అయాన్ యొక్క సంఘర్షణ ఏంటి? ఇది ఆల్రెడీ చెప్పుకున్నామండి, ఉపగమ అంటే ప్లస్, పరిహార అంటే మైనస్. ఇప్పుడు ఏమైందంటే అయాన్కు హోంవర్క్ చేయాలని లేదు, నెగిటివ్, ఉపాధ్యాయునితో చివాట్లు తినాలని లేదు. ప్లస్ అంటే ఏమనుకున్నాం, ఉపగమ, నెగిటివ్ అంటే పరిహారం. సో ఇప్పుడు మనకి ఇచ్చిన దాంట్లో 2 నెగిటివ్స్ ఉన్నాయి కాబట్టి పరిహార ఉపగమం అవుతుంది, సంఘర్షణ. నెక్స్ట్ క్వశ్చన్, కింది పద్ధతిని చికిత్సా పద్ధతి అని కూడా అంటారు. ఏదండి? వ్యక్తి అధ్యయన పద్ధతి, అంతఃపరీక్షా పద్ధతి, చర్యాత్మక పరిశోధన, అనుదైర్ఘ్య పద్ధతి. వ్యక్తి అధ్యయన పద్ధతినే చికిత్సా పద్ధతి అంటారండి, కేస్ స్టడీ మెథడ్.
నెక్స్ట్ క్వశ్చన్, దీని కింది వానిలో అభ్యసన లక్షణం గురించి సరికాని వాక్యం. అభ్యసనం ఒక గమ్య నిర్దేశిత చర్య. అభ్యసన సంచిత స్వభావం కలిగి ఉంటుంది. అభ్యసన గతిశీలకమైనది. అభ్యసన ఒక ప్రక్రియ, అది ఒక ఫలితం. కాదు కదండి, ఫోర్త్ ఆప్షన్ అవుతుంది సరికాని వాక్యం. అంటే అభ్యసన ఒక ప్రక్రియ, ఫలితం కాదనేది. ఇది రివర్స్ ఇచ్చాడు కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సరికాని వాక్యానికి సంబంధించి. నెక్స్ట్, హిందీ బాగా వచ్చిన వ్యక్తి సంస్కృతం నేర్చుకోవాలంటే అక్కడ చోటు చేసుకునే అభ్యసన బదలాయింపు రకం పాజిటివే కదండి. హిందీ నేర్చుకునే వ్యక్తికి సంస్కృతం నేర్చుకోవటం. విన్సీ ఒక అర్థరహిత పదాల జాబితాను 20 ప్రయత్నాల్లో చదివి నేర్చుకొనెను. ఒక వారం తర్వాత అదే జాబితాను తిరిగి నేర్చుకోవాల్సి వచ్చింది. ఈసారి విన్సీ 13 ప్రయత్నాల్లోనే ఆ పని చేయగలిగింది. విన్సీ పొదుపు గణన. పొదుపు గణన ఫార్ములా ఏంటండి? ఇవి అసలు ప్రయత్నాలు, ఇది సెకండ్ టైం. అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. ఇది ఫార్ములా. మనకు క్వశ్చన్లో అసలు ప్రయత్నాలు ఎన్ని ఉన్నాయండి? 20 మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100 ఎంతండి? 20లో నుంచి 13 తీస్తే 7/20 ఇంటూ 100. 0 0 క్యాన్సిల్, 2 5 టైమ్స్ 7 5 మిగిలితే 7 5 35. ఆప్షన్ 2. ఓకేనండి. నెక్స్ట్, ఆన్ మెమోరీ గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? ఆన్ మెమోరీ ఎప్పింగ్హాస్, గ్యాల్టన్, ఫ్రాయిడ్, బాట్లెట్ రాసిన గ్రంథాలు కూడా మీరు ఒకసారి చూడండి, మీకు రివిజన్లా ఉంటుంది. నెక్స్ట్ బిట్, పావ్లో ప్రయోగంలో ఆహారం అనేది నిబంధిత ఉద్దీపన, నిబంధిత ప్రతిస్పందన, నిర్నిబంధిత ఉద్దీపన, నిర్నిబంధిత ప్రతిస్పందన. ఆహారం అనేది నిర్నిబంధిత ఉద్దీపన అండి, అన్కండిషనల్ స్టిమ్యులస్. ఎప్పుడు కూడా ఆహారం నిర్నిబంధిత ఉద్దీపన అవుతుంది. గంట అనేది నిబంధిత ఉద్దీపన అవుతుందండి. రెండు గుర్తుపెట్టుకోండి. గంట అనేది కండిషనల్ స్టిమ్యులస్ అవుతుంది. ఆహారం, ఫుడ్ అనేది అన్కండిషనల్ స్టిమ్యులస్ అవుతుంది. నెక్స్ట్ బిట్, గెస్టాల్ట్ వాది కానివారు ఎవరు? కిందవారు. గెస్టాల్ట్ వాదులు అంటే ఎవరండి? కోహ్లర్, కోఫ్కా, వర్తిమర్. ఈ ముగ్గురు గెస్టాల్ట్ వాదులే. కానివారు అడిగారు కాబట్టి మనకు ఆప్షన్ స్కిన్నర్, ఫోర్త్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ బిట్, ఆకృతి క్షేత్ర సంబంధం దీనికి సంబంధించినది. ఆకృతి క్షేత్ర సంబంధాలు ప్రత్యక్షానికి సంబంధించింది, పర్సెప్షన్కి సంబంధించిందండి. నెక్స్ట్ బిట్, క్రింది వాటిలో జ్ఞానాత్మక రంగానికి సంబంధించినది. చూడండి, మీకు ఇక్కడ తెలుగులో ఏమైనా డౌట్ వస్తే ఇంగ్లీష్లో చూడండి. నాట్ రిలేటెడ్ టు, లేనిది అడుగుతున్నాడు. సంబంధించినది ఏదండి? అనుకరణ. అనుకరణ అండి. ఇది కూడా నేను షార్ట్ అప్లోడ్ చేశానండి. ఒకసారి మీరు షార్ట్స్ కూడా చూస్తే మీకు చాలా బిట్స్ మీరు అటెంప్ట్ చేసేవచ్చు. ఒక 2 సెకండ్స్ చూస్తే చాలు. జ్ఞానంలో విశ్లేషణ, మూల్యాంకనం, వినియోగం ఉంటాయి. అనుకరణ అనేది ఉండదు. అనుకరణ మానసిక చలనాత్మక రంగానికి ఉంటుంది. నెక్స్ట్ 21, డిస్లెక్సియా అనగలవారు ఈ విషయంలో ఇబ్బందులు పడతారు. లెక్సియా అంటే ఏంటండి? చదవటంలో ఉపయోగపడితే లెక్సియా. రాయటంలో అయితే గ్రాఫియా, లెక్కించడంలో అయితే క్యాల్కులియా, భాషణంలో అయితే డిస్ఫేసియా. నెక్స్ట్ బిట్, ప్రాజెక్టు పద్ధతిలో మొదటి సోపానం ఏమిటండి? పరిస్థితుల్ని కల్పించడం. బాగా గుర్తుపెట్టుకోవాలండి ప్రాజెక్ట్ పద్ధతి. ఇది మీకు మెథడాలజీలో కూడా యూజ్ అవుతుంది. ప్రాజెక్ట్ పద్ధతిలో మొదటి సోపానం అనేది పరిస్థితుల్ని కల్పించడం. నెక్స్ట్ బిట్ ఐసిటీకి సంబంధించింది. కింది వాటిలో ఇన్పుట్ పరికరం కానిది ఏంటండి? ఇన్పుట్ పరికరం కానిది ప్రింటర్. నెక్స్ట్ బిట్, 1 కిలోబైట్ ఈక్వల్ టు దీనికి సమానం అన్నారు. 1 కిలోబైట్ ఈక్వల్ టు 1024 బైట్స్ అండి. ఇక్కడ బైట్స్ అని ఇచ్చారు, ఇక్కడ బిట్స్ ఇచ్చారు. బిట్స్ రాంగ్ ఆన్సర్ అండి. సెకండ్ ఆప్షనే కరెక్ట్. 1024 బైట్స్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, మూక్ విస్తరణ రూపం ఏంటి? MOOC
ఓసీని విస్తరణ రూపం రాయమన్నారండి. ఇది ఆల్రెడీ మీకు సిలబస్ పేపర్లో కూడా సేమ్ వాడు అది ఇచ్చాడు ఐసీటీ సిలబస్లో. ఎంఓఓసి అంటే మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్. మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్ అండి. ఆర్టీఈ 2009 ప్రకారం ఎలిమెంటరీ విద్య అనగా ఆర్టీఈ 2009 ప్రకారం ఎలిమెంటరీ విద్య అంటే 1 నుంచి 8 తరగతులు అండి. మనం నార్మల్గా 5 అనుకుంటాము, కాదు. ఆర్టీఈ 2009లో ఎలిమెంటరీ విద్య అంటే 1 నుంచి 8 తరగతుల వరకు. ఎన్ఈపీ 2020 ప్రకారం ఉపాధ్యాయ విద్యను బోధించే సంస్థలు ఈ క్రింది సంవత్సరం నాటికి బహుళ విషయక విద్యా సంస్థలుగా మారాలి. ఎప్పటికండి? ఎన్ఈపీ 2020 ఏం చెప్పింది? 2030 నాటికి. నెక్స్ట్ బిట్, జగనన్న అమ్మఒడి పథకం ద్వారా లబ్ధి పొందాలంటే విద్యార్థి కనీస హాజరు శాతం ఎంత ఉండాలండి? అటెండెన్స్ 75%. నిర్దేశిత మంత్రాన్ని ప్రవేశపెట్టిన వారు. నిర్దేశిత మంత్రం ఎవరు ప్రవేశపెట్టారండి? విలియమ్సన్ అండి. నిర్దేశిత మంత్రం విలియమ్సన్. నెక్స్ట్ బిట్, ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి కానిదేది? ఉపన్యాస పద్ధతి కేంద్రీకృతమే. చారిత్రక పద్ధతి కూడా అదే. అన్వేషణ పద్ధతి ఒక్కటే విద్యార్థి కేంద్రీకృత పద్ధతి అవుతుంది. కానీ అడిగాడు కాబట్టి ఇది అన్వేషణ పద్ధతి. ఈ వీడియోలో మనం ఇంకో 30 బిట్స్ కంప్లీట్ చేసామండి. నెక్స్ట్ వీడియోలో మిగిలిన సబ్జెక్ట్స్ కూడా మనం కవర్ చేద్దాము. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.